ఎడవలూరు మండలం పెట్టేల గ్రామం. నా పేరు వేటగిరి వెంకటేశ్వర్లు. నాకు 60 సంవత్సరాలు చేస్తున్నాను. 70 సంవత్సరాలు నాకు ఇప్పుడు. ఇటు వరి, ఇటు పిలకలు కానీ వరి కానీ ఇప్పుడు చూడలేదు. మా అరిచెత్త ఎక్కడి నుంచి తెచ్చాడు తెచ్చే సీడ్ తెచ్చేస్తే ఒక్కో గంటకి 60, 70, 80 దాకా ఉన్నాయి. దీనివల్ల మాకంత సంతోషంగా ఉంది. ఆ అరిచెత్త మాత్రం ప్రతి సంవత్సరం ఏదో స్వీట్ తెచ్చి చేస్తున్నాడు. తాత 75 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాలు చేస్తున్నాను అన్నాడు. నేను 5 సంవత్సరాల నుంచి చేస్తాను సివిఆర్ పద్ధతిలో వరి సాగు. నేను కూడా ఇటువంటి వరి వంగడం చూడాలి. ఏది ఎత్తుకున్నా 70, 80 పిలకలు అంటే అసలు మామూలు విషయం కాదు. ఇదే వరి వంగడం కానీ 30, 40 సంవత్సరాల క్రితం కానీ వచ్చుంటే రైతులు ఆత్మహత్యలు కానీ ఏది వరి వ్యవసాయమే ఊపిరిగా సేద్యమే ప్రాణంగా చేసి అప్పులు ఏది బ్యాంకులో వడ్డీ తాగట్టి భార్య మంగళసూత్రాలు పెట్టి అప్పులై పాలైపోయి కెమికల్ ఫార్మింగ్ చేసి అప్పులు కట్టలేక సమాజంలో తిరగలేక బలవంతంగా ఆత్మహత్యలు ఊరేసుకొని చచ్చిపోవడం, పురుగుల మందులు తాగి చచ్చిపోవడం, ఇలా ఎంతోమంది. ఇప్పుడైతే తగ్గింది కానీ ఒకప్పుడు పేపర్ తీస్తే అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు చాలా మంది ఎంతమంది చచ్చిపోయారంటే అసలు ఎంతోమంది. అప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు పేపర్ తీసినా టీవీ చూసినా కూడా అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు. 6 కాలం కష్టపడి చేసినంత చచ్చిపోతాడు రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాక వడ్డీలు అధికంగా ఎక్కువైపోయి ఇంకా సమాజంలో తిరగలేక వడ్డీలు కట్టలేక అలివి కానీ వడ్డీలు ఈ విధంగా ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోవడం కానీ లేకపోతే ముందు దాగి చచ్చిపోవడం కానీ ఇలా ఎంతోమంది రైలు కింద పడిపోయి ఎంతోమంది చనిపోవడం జరిగింది రైతు సోదరమణులు. ఇటువంటి 50, 60, 70 పిలకలు ఉన్నటువంటి ఈ వరి వంగడం 30, 40 సంవత్సరాల క్రితం కానీ వచ్చుంటే ఎంతోమందికి బాగుండ పంపింది. అయినా ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. వ్యవసాయమే ఊపిరిగా, వ్యవసాయమే ప్రాణంగా పెట్టి కుటుంబాన్ని అందరినీ పోషిస్తున్నటువంటి రైతు సోదరమణులకి మేము పెట్టిన RGL 7034 అనే వరి వంగడం పెట్టాం. ప్రతి సంవత్సరం కూడా నూతన వరి వంగడాలు చేస్తూ ఉంటాం. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి, మన చేతుల్లో ఉండవు. కానీ ఏ దెబ్బెత్తుకున్నా 60, 70 దాకా ఉన్నాయి. యావరేజ్గా 50 తగ్గదు గ్యారంటీగా 50. నా 5 సంవత్సరాల అనుభవం, తాతగారిది 60 సంవత్సరాలు, 75 సంవత్సరాల వయసు అయితే నాకు తెలిసి 15 సంవత్సరం చేస్తున్నాడు తాత. మా జేజి తాత వేటగిరి వెంకటేశ్వర. మీరు చూసుంటారు కదా ఎన్నో ఆత్మహత్యలు కానీ రైతులు ఆ బాధలు ఎన్ని 74, 3 పిడుకుళ్ళు ఎన్నెన్నో రకాలు వేసారు. బీపీటీ, నెల్లూరు మొలగొలుకులు ఇలా ఎన్నెన్నో అదే 1992లో నేను జన్మించా. ఈరోజు 92 రోజు జరుగుతూ ఉంది. 1992 జూన్ 4న నేను జన్మించడం జరిగింది. వరి సాగు చేయడానికే జన్మించానని నేను అనుకుంటాను. 2021లో నాకు అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి వరి వంగడం మన క్షేత్రంలో వేయడం ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా నాకు అది ఆనందం. అదేవిధంగా ఎవరైనా సరే టీం మెంబర్స్ మేము మొత్తం 10 మంది, మనం 10 మంది. నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్లు, వేటగిరి పోలయ్య బాబాయి, నేను, తర్వాత కొమ్మరిగిరి దుర్గారావు, తర్వాత సౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, హరీషు, రాళ్ళగుంట జనార్దనం, పొంతగాని గంగాధరం, ఇంకా మొత్తం 10 మంది మనం. పోట్లూరు హరీష్ కొత్తగా వచ్చిన టీం మెంబరు. ఇలా మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం 10 మంది మనం. 10 మందిని కూడా జీవనోపాధి ఇస్తామండి. కాకపోతే ఇటువంటి వరి వంగడం వేయడం అరుదు. ఏది ఎప్పుడు ఇటువంటి వరి వంగడం మనం వేయడం లేదు. ఏదో వేసాము, అది కూడా మామూలు వరి వంగడాలాగా సాగు చేద్దాం. చూస్తే సివిఆర్ పద్ధతిలో వరి సాగులో 60, 70 పిలకలు అంటే మామూలు విషయం కాదు అది. ఓకే, థ్యాంక్ యూ. 100 రోజుల్లో కలుద్దాం సూన్.